నమస్కారం అండి. ఇవాళ కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా పెట్టాలో మనం చూద్దామండి. ముందుగా చింతపండు అనేది మనం బాగా మగ్గించుకోవాలి. గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే అల్లం కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత దాంట్లో రాళ్ళుప్పు కూడా యాడ్ చేసి బాగా మగ్గాలి. అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకొని దాంట్లోనే కొంచెం బెల్లము, మిరప్పొడి వేసేసేయాలి. మనం సపరేట్‌గా మెంతులు, ఆవాలు అనేది పొడి కొట్టుకోవాలి. కొత్తిమీర అనేది కడిగి పెట్టేసుకోవాలి. ఈ మెంతులు, ఆవాల పొడి కూడా ఈ మిక్సీ పట్టిన అల్లంలోకి తెల్లగడ్డలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ చేసి దాంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఉప్పు కారం సరిపోతే ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు అనేది వేసేసి పోపు పెట్టుకోవాలి. కరివేపాకు కూడా తెమ్మగా ఉండకూడదు, ఇది నిలవ ఉంటుంది ఈ పచ్చడి. దీంట్లోనే ఇంగువ అనేది వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్న దానిగా కట్ చేసేసుకోవాలి. ఏమైనా బ్లాక్గా ఉంటే దాన్ని తీసేసి బాగా ఆరిన తర్వాత ఇది చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మనం మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత దాంట్లో వేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. లేట్ ప్రాసెస్ అయినా టేస్ట్ బాగుంటుంది. మనకి ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ కొత్తిమీర అనేది మొత్తం దాంట్లో వేసేసుకొని ఈ కొత్తిమీర అనేది మనం బ్లాకిష్గా వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. మరీ మాడకుండా మనకి క్రిస్పీగా బ్లాక్గా వచ్చేటట్లు వేపుకోవాలి. తర్వాత ఈ ఇంగువ ఆల్రెడీ వేసి పెట్టాం కదా, దాన్ని వచ్చి ఆల్రెడీ అల్లంలోకి ఇది వేసేసి కలిపేసుకోవాలి. ఇది ఇలా మగ్గనివ్వాలి, ఇంకా బాగా మగ్గనివ్వాలి. ఇలా బ్లాక్గా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని అల్లంలో దీన్ని వేసేసి బాగా కలిపేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇది నిల్వ కూడా ఉంటుందండి. 1 or 2 months మనకి బాగా నిల్వ ఉంటుంది. ఇది ఏ సీజన్లో ఉన్నా వాడచ్చు. ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.